నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు, జిఏడి టవర్, డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, సీనరేజీ లైన్లు, విద్యుత్ లైన్ల పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏదైతే రోడ్స్, మెయిన్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కానీ, అదేవిధంగా అధికారులకి హౌసెస్లో 2 రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అదేవిధంగా విల్లాసు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలుంటే లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి 14-19 మళ్ళా టెండర్లు పిలవటం, టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా 4 నెలల పైగా రావటం, ఆ 4 నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది. అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచామో ఆ వర్క్స్ అన్ని ఇటు ట్రంక్ రోడ్స్, 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు. ఇక్కడ రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు, ఉత్తర రోడ్డు అయితే 6 నెలలు అయిపోతుంది. రోడ్డు పక్కనే యూజీడీ 100% యూజీడీ చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా, తర్వాత మళ్ళీ రీయూజ్, ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాటి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే, డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండర్లు పెట్టడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి. మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్లు వేయటం వల్ల కొంత టైం పడుతుంది. ఏదేమైనా టార్గెట్ ప్రకారం 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని, దానికోసం సిఐఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్న సాహస యాత్ర స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 బృందం గురువారం కళింగపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బుద్ధా స్కూల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోస్టల్ భద్రతతో పాటు దేశభక్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని, పురుషులతో సమానంగా మహిళా జవాన్లు సైతం ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడం గర్వకారణమని ఆయన కొనియాడారు. యువత దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ దువ్వాడ జితేంద్రబాబు మాట్లాడుతూ తీర భద్రత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిదని స్పష్టం చేశారు. ఉద్యోగార్థులైన యువతకు తీపి కబురు అందిస్తూ గతేడాది సిఐఎస్ఎఫ్ లో 16,000 పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 15,000 ఖాళీల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాలపై యువతకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం శాంతి భద్రతలే కాకుండా దేశ సంపదను కాపాడడంలో సిఐఎస్ఎఫ్ పాత్రను వివరించారు. అందరూ ఒకేసారి వందే 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 మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమాన్ని దాదాపు 6,500 కిలోమీటర్ల సైక్లోథాన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నియోజకవర్గం కళింగపట్నంలో ఈరోజు వారు ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా గుజరాత్లో మొదలుపెట్టి ఇక్కడ వరకు సైక్లోథాన్ చేసుకొని వస్తున్నటువంటి సోదర సోదరిమణులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కోస్టల్ రీజన్లోనే మ్యాక్సిమం ట్రేడింగ్ జరుగుతుంది. దాని ద్వారా మనకి డ్రగ్స్ కానీ లేకపోతే మనుషులకి అక్రమ రవాణా కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి కోసం, అలాగే ఎక్కువ మందికి మన దేశభక్తి పెంపొందించడం కోసం మరింత మంది యువకుల్ని
దేశ భద్రత బలగాల్లో చేర్పించడం కోసం అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకురావడానికి కోసమే ఈరోజు గుజరాత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఇది జనవరి 28న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22న ఇది ముగించబోతున్నారు. 6500 పైచిలకు కిలోమీటర్లు ఈ సైక్లాథాన్ చేసుకొని ఇంత దూరం ఇప్పుడే చెప్పారు, లేడీస్ జెంట్స్ కలిపి దాదాపు 65 మంది ఇక్కడికి దిగ్విజయంగా వారు వచ్చారు. వారికి మనం మరొకసారి బిగ్ క్లాప్స్ కొట్టి వారికి అభినందించాలి మనందరం. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన మీకు సెల్యూట్ చేసుకుంటూ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లిలో దేవుడు మాన్యం వద్ద జొన్న రాజేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుంభకోణం డిగ్రీ కాఫీ షాప్ ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లిలో అందరికీ అందుబాటులో నాణ్యమైన కాఫీని అందించే ఉద్దేశంతో ప్రొపరైటర్ జొన్న రాజేష్ కుంభకోణం డిగ్రీ కాఫీ షాప్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కస్టమర్లకు క్వాలిటీ కాఫీలను అందిస్తూ వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి పొందాలని ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇటువంటి కాఫీ షాప్ రావడం మొదటిదన్నారు. ఈ రోజున ఉండవల్లిలో కాఫీ షాప్ని మన జనసేన నాయకుడు శ్రీ జొన్న రాజేష్ గారు ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా వాళ్ళ ఫ్యామిలీతో లేడీస్తో ఈ రోజున ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కుంభకోణం కాఫీ పాయింట్ని రాజధాని ముఖద్వారం అయినటువంటి ఉండవల్లిలో ఇలాంటి కార్పొరేట్ టైపు మరింత వచ్చి చాలామందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తాయని చెప్పి అలాగే వీరి బిజినెస్ కూడా చాలా చక్కగా జరగాలి అని భగవంతుని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి మారుతి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు బళ్ళ ఉమామహేశ్వరరావు, ఉండవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జొన్నా శివశంకర్, బడే సాంబశివరావు, సాధు చంద్రశేఖర్, అంబటి తిరుపతిరావు, తాడేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్న వెంకటేష్, గౌరవ అధ్యక్షులు టిఎన్ఆర్ మాస్టారు, చాముండేశ్వరీదేవి, జనసేన పార్టీ ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, దినేష్ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, టీడీపీ ఉండవల్లి గ్రామ అధ్యక్షులు నరేంద్ర, నాయకులు తోట సాంబశివరావు, బస్విరెడ్డి, లింగంశెట్టి కిషోర్, జంగాల సాంబశివరావు, శెట్టి రామకృష్ణ, జొన్న కిషోర్, ఓబులరెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, తాడేపల్లి మంగళగిరి ప్రెస్ క్లబ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన కాఫీ సంస్థగా కుంభకోణానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మనందరికీ తెలిసిందే. దాదాపుగా సౌత్తో పాటు నార్త్ రాష్ట్రాల్లో కూడా కుంభకోణం కాఫీకి అత్యంత ప్రజాదరణ ఉంది. అటు రుచిలో కానీ వాళ్ళు తీసుకునే అనేక జాగ్రత్తల్లో కానీ ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లిలో అమరావతి రోడ్డులో జొన్న రాజేష్ గారు ఈరోజు ఇక్కడ ఇది కుంభకోణం కాఫీని స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజధానికి రోజుకి కొన్ని వేల మంది ఇటు వెళ్తుంటారు. అదేవిధంగా సచివాలయానికి వెళ్ళే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా చక్కటి కాఫీ తాగామనే ఫీలింగ్ తప్పనిసరిగా ఈ సెంటర్కు ఉంటుంది. ఇది ఇంకా ప్రజాదరణ పొంది మంచి అభివృద్ధితో ముందుకెళ్తుంది. ప్రత్యేకంగా జొన్న రాజేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిల్టర్ కాఫీ అంటే
ఎనలేని ప్రేమికులు ఉన్నారు. అటువంటి ఫిల్టర్ కాఫీ తాగాలంటే మనం విజయవాడకో లేదంటే గుంటూరుకో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో కుంభకోణం డిగ్రీ కాఫీ ఫ్రాంచైజీని మన అమరావతి రోడ్లో ఉండవల్లిలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. మంచి ఫిల్టర్ కాఫీతో పాటు టీ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇక్కడ అత్యంత నాణ్యతతో కూడుకొని మామూలు ప్రైసెస్తో, నార్మల్ ప్రైసెస్తో అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన గంజి చిరంజీవి గారికి, మారుతీరావు గారికి, అలానే ప్రతి ఒక్క జన సైనికుడికి, అలానే కూటమి నాయకులకి, ప్రజలకి, బంధువర్గాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ షాప్కి అందరూ వచ్చి కాఫీ తాగి ఎలా ఉందో చెప్పాలని కోరుకుంటున్నాము. మీ ఫీడ్బ్యాక్ కావాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్. అక్షర ఆంధ్ర అభ్యాసకులను యాప్ లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నాటికి యాప్ లో నమోదు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాడేపల్లి, పెద్దనందిపాడు, గుంటూరు పట్టణం, తెనాలి తదితర మండలాల్లో నమోదు తక్కువగా ఉందన్నారు. జిల్లాను అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని బాగా అమలు చేసి ప్రతి ఒక్కరిలోనూ అక్షర జ్ఞానం నింపడమే కాకుండా వారికి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకొనుటకు అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందని, అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి వాలంటీర్లతో ఉల్లాస్ ద్వారా అక్టోబర్ నుంచి తరగతులను ప్రారంభించడం జరిగిందని, 100 గంటలు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లాస్ అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. శిక్షణ కాలం ముగిసే నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు నిరక్షరాస్యులందరూ ప్రాథమికంగా అక్షరాలు, అంకెలు చదవటం, రాయటం నేర్చుకోవడమే కాకుండా డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యతను తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆశయమని, అందుకు అనుగుణంగా ప్రాధాన్యతతో పనిచేయాలన్నారు. ఫిబ్రవరి 28న ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 29వ తేదీన ఫైనల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇచ్చిన వర్క్ షీట్లు, వీడియోలు వారికి చూపించడం, అభ్యసన స్థాయిలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇచ్చిన యాప్ లో రిజిస్టర్ చేయాలి. ఒకవేళ ఆ పీపుల్ ఇప్పుడు దొరకట్లేదు ఆర్ వారు లిమిటెడ్ తప్పుగా ఇలిమిటెడ్ అని పెట్టున్నారంటే వేరే పీపుల్ మార్చుకోవచ్చు. మీకు ఇచ్చిన టార్గెట్ లో ఎటువంటి చేంజెస్ ఉండదు, కానీ మీరు పీపుల్ ని చేంజ్ చేసుకోవచ్చు ప్రొవైడర్ దే ఆర్ ఇలిమిటెడ్. సో అది మీరు రిజిస్టర్ చేయించాలి. మీకు తెనాలి రూరల్ ఎంపీఓ తెనాలి దీంట్లో ఎక్కువ మీకు తెనాలికి సెల్ఫ్ నుంచే ఉన్నారు. సో మీరు మీ ఎంపీఓ ఎంపీడీ దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం కావడంతో తీరాన్ని సురక్షితంగా కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో అరసవల్లి ఆలయ ఆవరణలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే కోస్టల్ సైక్లింగ్ యాత్రను కలెక్టర్ జెండా ఊపి స్వాగతం పలికి ఆలయ సాంప్రదాయం ప్రకారం యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, సమైక్యతను పరిరక్షించే ఉద్దేశంతో తీరాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్ర చేపట్టడం ఎంతో ముదావహమన్నారు. అంతకన్నా ముందు సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్రికులతో కలెక్టర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లాకి వందే మాతరం కోస్టల్ ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఒక కార్యక్రమంలో ఒక 65 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైక్లిస్ట్ రావడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయితే కోచిన్ వరకు దాదాపు ఒక 3300 కిలోమీటర్స్, దాదాపు ఒక 25 రోజుల కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది. దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి ఆల్ ఇండియా యూనిటీ. ఇది కాకుండా మనకి కోస్టల్ సెక్యూరిటీ, సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం, అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదే నోట్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టికి వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి బార్వాలో అక్కడికి రావడం, రెండోది ఇక్కడ మన కళింగపట్నంలో నిన్న ఒక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంటే గుండు శంకర్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సొంతంగా డిఐజీ గారు కానీ లేకపోతే మన
మన సిఎస్ఎఫ్ ఎస్పీ గారు కానీ కూడా రావడం, సీనియర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఫైనల్గా మన శ్రీకాకుళం నుంచి అరసవల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం మనం పంపించడం జరిగింది. సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్లీ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది. శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ అన్ని కూడా ఒక బాగా ట్రీట్ చేస్తూ మన శ్రీకాకుళం ఒక 193 కిలోమీటర్ కోస్ట్ లైన్ని మనం కూడా అయినా ఎలా బాగా చేయాలి, ఈ సైకిల్ యాత్ర నుంచి మనకి కొన్ని ఐడియాస్ కూడా రావడం జరిగింది. మంచి యాత్ర, దీనికోసం ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అలాగే ఆనరబుల్ ఎస్పీ గారికి చాలా థ్యాంక్స్. కడప జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి జిల్లాలో పెండింగ్ లో ఉన్న బార్లకు గురువారం సాయంత్రం లాటరీ డ్రా నిర్వహించారు. కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో మొత్తం 6 బార్లు నోటిఫై చేయగా అందులో 4 బార్లు కేటాయించారు. ప్రొద్దుటూరు స్టేషన్ పరిధిలో నోటిఫై చేసిన 3 బార్లలో 2 కేటాయించారు. అదేవిధంగా ఎర్రగుంట్ల పరిధిలో నోటిఫై చేసిన 2 బార్లు కేటాయించారు. జమ్మలమడుగు స్టేషన్ పరిధిలో 1 బార్ నోటిఫై చేయగా దరఖాస్తులు రానందున కేటాయించలేదు. One selection candidate 1. Token number 1 successful applicant. 2 reserve 1. Reserve 1 token number 2. 4 Token number 4 reserve 2. Nekal Jagannath Reddy. Gurka Venkatram Reddy. Token number 2 Lomada Surendra Reddy. Token number 2 selected Lomada Surendra Reddy successful applicant. 6 Token number 6 reserve 1 and 1 token number 1 reserve 2. ప్రజా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అన్నదాతలు త్యాగధనులని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కొనియాడారు. గురువారం ఆమె తండ్రి మనోజ్ తో కలిసి రాజధాని గ్రామం అనంతవరం కొండపై వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, మహిళలకు పాదపూజ చేసి సన్మానించారు. ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైష్ణవి సూచించారు. ఈ సందర్భంగా వైష్ణవి డాక్టర్ మనోజ్ ను రాజధాని రైతులు ఘనంగా సన్మానించారు. ప్రతి మనిషికి సహాయం చేయాలి అనేది గొప్ప ఉదార స్వభావం. అది అందరికీ ఎవరు ఎంతున్నా మరి వారికి భగవంతుడు ఇచ్చారు. ఆ సేవ కల్పించుకునే భాగ్యం మరి మనందరం వారికి స్వాగత సమాజం తెలియజేస్తూ మరి వారిని పైకి Jaya
ఎన్సీడీ వ్యాధుల నియంత్రణలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క స్టార్ ఎన్సీడీ రీసెర్చ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్సీడీ వ్యాధులను మరింత ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నేటి నుంచి ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఒక ప్రోగ్రామ్ను ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మన చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మార్చి 2024లో ఇది యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో నడిచేటటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ఏదైతే ఉంటుందో హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా క్యాన్సర్ కేసెస్ కావచ్చు, వాటిని అంబులేటరీ సర్వీసెస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కోసంగా ఐసీఎంఆర్ స్టార్ ఎన్సీడీ ప్రాజెక్టుని పెట్టాలి, మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. మొదట ట్రయల్ బేసిస్ మీద చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక 4 మండలాల్లో పెట్టాలి అనేటటువంటి కార్యక్రమం చేపట్టారు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. దానికోసంగా మనము చిత్తూరులో ఉండేటటువంటి జీడి నెల్లూరు, ఎస్ఆర్పురం, బంగారుపాలెం మరియు ఐరాల మండలాలను సెలెక్ట్ చేయడం జరిగింది. వీటి కింద ఒక 7 పిహెచ్సిలు 2 సిహెచ్సిలు వస్తాయి. సో వాటిలో ఈ యొక్క ప్రాజెక్టుని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అని దాదాపుగా మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు కూడాను గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు మన సిఎంసి వెల్లూరు వాళ్ళు టేకప్ చేసే ప్రాజెక్ట్ అన్నమాట. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ వైపు దేశం పయనించడానికి యువత భాగస్వామ్యం కీలకమన్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వికాస్ 2026 పరిశ్రమ జ్ఞానం, అప్రెంటిస్షిప్, స్కిల్లింగ్ వైపు అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో దక్షిణ జోన్ మొట్టమొదటి జోనల్ సదస్సు ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి మాట్లాడుతూ విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థులు నైపుణ్యం వైపు దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నిధులను సమకూరుస్తోందని తెలిపారు. విద్యను పూర్తి చేసే సమయానికే విద్యార్థులు ఉపాధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. I request that registrations be stopped, which can be later continued during tea break, and the request must stay. I welcome all the dignitaries here, participants and faculty to the holy nations which have the potential to contribute to reforms in higher education. We will begin the program with the lighting of the lamp. Madam, it is my pleasure and honor to invite language processing. As UGC Secretary, he actively contributes to policy formulation and reform. Please give a very warm welcome to all our dignitaries in the This is the 4th zonal conference that University Grants Commission is organizing, and the purpose of this zonal conference is to bring the industry and academia on one platform where they are discussing how the apprenticeship embedded degree program can be implemented. Apprenticeship embedded degree program is a program where half of the time of the degree, so for if 3 years degree, 3 semesters, the students can directly engage in the industry. So that gives them more opportunity to gain the practical knowledge. So theoretical conceptual knowledge they will gain or they will get from the higher education institution, and the practical knowledge, the skill part, they will gain from the
hands-on experience in the industry. So this is a confluence of the academic knowledge and the hands-on experience, practical knowledge. So students, we have started this particular AEDP in 2025, March 2025, and large number of institutions have started it, and I am happy that in this south zone we have around 350 participants. Higher education institutions have represented over here, and certainly from the next academic year this AEDP course will be implemented over here, so that the students will get more practical knowledge and exposure of the industry. Thank you all. వికాస్ అనే ప్రోగ్రాం కింద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి కూడా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్, డీన్స్, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా ఒక 350 మందిని ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం కోసం గత 15 రోజులుగా ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ పార్టిసిపెంట్స్ అందరితోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ దీని యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియజేస్తూ ప్రస్తుతం ఇనాగ్రల్ సెషన్లో సెక్రటరీ గారు యూజీసీ అసలు ఈ కార్యక్రమం ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి అనేది చెప్పిన తర్వాత ఈ టీ అవ్వంగానే ప్రతి పార్టిసిపెంట్స్ 350 మంది కూడా 5 గ్రూప్స్గా విడిపోయి అనేక అంశాల గురించి చర్చిస్తూ ఉంటారు. 3 సైన్స్ గ్రూప్స్, 1 ఆర్ట్స్, 1 కామర్స్ అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు కూడా డిగ్రీ ప్రోగ్రామ్ తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే క్లాస్ రూమ్లో మాత్రమే నేర్చుకుంటే సరిపోదు, పరిశ్రమలకు కూడా వెళ్ళి ఇండస్ట్రీస్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. అందుకని అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనే దాన్ని గైడ్లైన్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి దాని గైడ్లైన్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని 26-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి కాలేజీలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇలాంటి వర్క్షాప్స్ని పెట్టడం జరుగుతుంది. ఇది 4వ వర్క్షాపు మన ఆంధ్రప్రదేశ్లో, మొట్టమొదటిది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇది కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా. పరీక్షపై చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సూచనలు, సలహాలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని అనంతపురం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు తెలిపారు. ఈ రోజు జరిగిన ప్రధానమంత్రి పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని అనంతపురం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు వీక్షించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి ప్యానెళ్ల ద్వారా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షల సమయంలో పాటించాల్సిన సూచనలను ప్రధాని ఎంతో చక్కగా వివరించారని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఎంతో సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అనంతపురం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. हम दुनिया में कहीं देखते चित्र देखते साफ सुथरा कंगी में विदेशी होगी, आपको पता ही नहीं होगा. इंडियन एक्ट तो करेंगे. अगर हम बोले हम लेट हम हुए, कार्यक्रम हमने देर से शुरू किया, विदेशी चीजें निकल जाएगी, इंडियन चीजें घर में आ जाएगी. तो हमें तय करना चाहिए, जरा भी कॉम्प्रोमाइज. किसी ने फेंक दिया तो हमें अगर इससे ध्यान बनाना है तो हम तय करें, हम गंदगी नहीं. और आप जो 35-40 साल के होंगे उसका सब परेशानी है. आपको इतना टेक्नोलॉजी का अपॉर्चुनिटी मिला, ताकत को बढ़ाने वाली होगी. ये तो उपयोग कैसे करें? एक तो होता है कि मैं एआई को ये कर्नाटक शास्त्रीय संगीत अभ्यास कर रहा हूँ बैंक से. जो हमारा गोल है वहाँ तक नहीं पहुँचा सकता, मैं भी ऐसे यूज करती हूँ टेक्नोलॉजी. आप लोगों का सर मैंने आपका स्केच बनाया है. अच्छा कहाँ है? सर ये गया जी बनाया है. क्या बनाया बेटा? सर हैंडमेड बुके बनाया. चलिए, बहुत बहुत धन्यवाद सबका, बहुत शुभकामनाएं. थैंक यू सर. डालते हैं त्रिपुरा सुंदरी
was made by Pace Coconut Shell. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు, పేద రైతుకు, ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి చావులు నివారించాలన్న ప్రజా పోరాటాలు, వామపక్ష ఒత్తిడితో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం ప్రవేశపెట్టిందని రాష్ట్ర కార్యదర్శి సావిత్రి అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తూట్లు పొడుస్తూ ప్రజల ఉపాధిని దెబ్బతీసే విధంగా చట్టాన్ని మార్చడాన్ని ఆమె తప్పుబట్టారు. తాడేపల్లి బైపాస్ రోడ్ కొలనకొండలో గల ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, అధ్యక్షురాలు శ్రీదేవి, కోశాధికారి డి శ్రీనివాస్ కుమారి, శ్రీదేవి, శారద నేతృత్వంలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఉపాధిని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకాన్ని తూట్లు పొడిస్తూ విబిజీ రామ్జీ అనే పథకాన్ని మార్చడానికి తప్పుబట్టారు. ఉపాధి పథకానికి ఇవ్వవలసిన గ్రాంట్లు 90% నుంచి 60% మార్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారాలను మోపిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. కార్మిక వర్గం శతాబ్దాల తరబడి పోరాడి అనేక త్యాగాలు చేసి కార్మిక చట్టాలు సాధించుకున్నారన్నారు. అలాంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వీటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, ఈ లేబర్ కోడ్ల ద్వారా కార్మికులకు ఉన్న హక్కులను తొలగించడం, కుదించడం, పరిశ్రమ ధీపతులకు, బడా వ్యాపారులకు అపర అధికారాలు కట్టబెట్టడం అని అన్నారు. మోదీ ప్రభుత్వము ఏదైతే అప్పుడు 2004లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందో అప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నార్పల్ల గ్రామంలో అక్కడ నామకరణం కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు తీసేసి రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. అందుకే ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చేసి రామ్జీ పథకాన్ని ఎట్లా మారుస్తారనేది కూడా మేము అడుగుతున్నాం. కొత్త పేరు ఎందుకు నామకరణం చేస్తున్నారనేది. ఈరోజు 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు, బాగానే ఉంది. 125 రోజులు పని, 100 రోజుల పని కల్పించడంలోనే చాలా అవకతవకలు ఉన్నాయి. 100 రోజుల పని కాదు, 50 రోజులు కూడా పని కల్పించలేని గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూలీలు ఉన్నారు. అట్లనే ఏదైతే గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలకు వారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి 2 వారాలు, 4 వారాలు, 5 వారాలు ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 8 వారాలు, 10 వారాల పనులు కూలీ డబ్బులు ఇవ్వలేదు. మరి 100 రోజుల పనికి కల్పించిన వారికి రోజువారీగా వాళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వకుండా 125 రోజులకు పని కల్పిస్తానని చెప్పేసి ఈరోజు గ్రామీణ ఉపాధి గ్రామాల్లో ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి 125 రోజులు అని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గకరమైన. 125 రోజులు కాదు, మేము 200 రోజులు కూలీలు పెంచాలని, దినాలు పెంచాలని మేము అడుగుతున్నాం. 100 రోజులు పని చేస్తేనే 100 రోజులు కాదు, గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క నెలలో ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మేలో ఎక్కువ మంది ఉంటారు. కొంతమందికి పనులు ఉంటాయి, కొంతమందికి పనులు లేవు. పనులు చూపించడం లేదని కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనికి కూడా కూలీ ఇప్పటికీ కూడా 6 నెలలు అయింది, ఇప్పటికి కూడా కూలీ డబ్బులు ఇవ్వడం లేదు. అందుకు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది ఉన్నారు, మహిళలు కానీ పురుషులు కానీ. ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు భరోసా ఇవ్వాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి. ముఖ్యంగా పని భద్రత కల్పించకుండా ఈరోజు ఒక పని ఉంటుంది, రేపు పని ఉండదు, మళ్ళీ ఇంకొక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని ఉండదు. అందుకని ఇప్పటికైనా కానీ ఏదైతే అసంఘటిత రంగంలో పనులు చేసే వాళ్ళందరికీ భద్రత కల్పించాలి, వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి, పని కల్పిస్తామని. అందుకని రేపు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని కూడా ముఖ్యంగా ఐద్వా రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెకు ఐద్వా రాష్ట్ర కమిటీ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని అలాగే కార్మికుల్ని కూడా పాల్గొనమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కాలంలో అనేక మార్పులను తీసుకొస్తూ ఉంది. పేద ప్రజల్ని అట్లాగే కార్మికుల్ని కాలరాయటానికి పూనుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు పని కల్పించేటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడుస్తూ పేరు మార్చడంతో పాటు వాళ్లకు ఉపాధి లేకుండా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఇవాళ కార్మికులను సమ్మె చేసేటువంటి హక్కు కానీ పోరాడేటువంటి హక్కు కానీ లేకుండా చేస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలని వ్యతిరేకిస్తూ జరిగేటువంటి సమ్మెలో యావత్ ప్రజానీకం పాల్గొనాలని చెప్పేసి ఐద్వా విజ్ఞప్తి చేస్తాం.
పవిత్ర లూర్దు మాత మార్గదర్శకమే క్రైస్తవులకు ముక్తి మార్గమని, ప్రపంచంలో ఆమె జగజ్జననిగా వెలుగొందుతుందని లక్కిరెడ్డిపల్లె విచారణ గురువు విజయమోహన్ రెడ్డి అన్నారు. లూర్దు మాత మహోత్సవాల్లో భాగంగా గురువారం 4వ రోజు పాత చర్చ్ ఆవరణలో ఫాదర్ విజయమోహన్ రెడ్డి దివ్య బలి పూజ చేసి ప్రసంగించారు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు నాశనం చెందక నిత్య జీవం పొందుతారని చెప్పారు. మరియమాత కరుణామూర్తి అని అన్నారు. ఈ లోకానికి రక్షణ తేవడానికి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు భూమి నుంచి దివికి వచ్చారని తెలిపారు. అనంతరం ముద్దనూరు విచారణ గురువు ఎస్ మర్రెడ్డి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు మార్గ జీవితాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. మరియమాత బిడ్డలైన మనం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ సోదర ప్రేమ కలిగి జీవించాలని చెప్పారు. మనకు ఎల్లప్పుడూ మేరీ మాత సహాయకారిగా ఉంటుందని చెప్పారు. తిరునాళ్ళ ఉత్సవాల్లో భాగంగా నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. సృష్టించిన సర్వశక్తులైన సర్వేశ్వరుడు సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుకులను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వల్ల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకం కెక్కి సరశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కొడు ప్రక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తిరిగి చేయటకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనంలో విశ్వసించున్నాను. మందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. ప్రార్థించండి. ఆమె దేవుడు సారము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారకులే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవుడు సారము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు దేవుని ప్రసాదం చేత పూజ కోరువారు జిల్లి అంటోని, జిల్లి జ్యోతి కుటుంబ సభ్యులు, దేవమాత పాదముల చెంత క్రీస్తు చేతుల శ్రీమతి వేరి ఆశీర్వాద ఆత్మకృతి విశ్రాంతి కలగాలని పూజ కోరువారు వేరి కుటుంబంలో అనుకున్నటువంటి తలంపులన్నీ కూడా నెరవేరి వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని పూజ కోరువారు అమ్ములు. కడప నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మెయిన్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న జబీమా సుందరం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ రోజు ఉదయం తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. జమీమా భర్త పుష్పరాజ్ కూడా రామరాజుపల్లెలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే డీఈఓ శంషుద్దీన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆమెను పరామర్శించారు. ఇటీవల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా విధులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమె తనకు పని ఒత్తిడి ఎక్కువైందని, దీంతో పాటు ఇంట్లో వ్యక్తిగత కారణాల వల్ల ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరీక్ష పే చర్చ దేశవ్యాప్తంగా మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసే ఇందులో భాగంగా పోరిమామూల్లో వెళ్తున్నప్పుడు దాదాపు 9:20 ఆ ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేడం గారు బాధాకరమైనటువంటి కొన్ని మెసేజ్లు గ్రూప్లో పెట్టారని. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మేడం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారనేటువంటిది ఒకటి. దాని తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు రకరకాలైనటువంటిది, కొంత హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత కొంత మెరుగ్గా ఉంది అన్నటువంటిది. నేను వాటన్నిటినీ కూడా ముగించుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే పల్స్ అండ్ హార్ట్ బీట్ అనేటువంటిది మెరుగ్గా ఉందని చెప్పారు. ఆమె పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేస్తే, అంటే ఆమె దాదాపు 10 రకాలైనటువంటి వాయిస్ మెసేజ్లు పెట్టారు. ఆ 10 రకాల వాయిస్ మెసేజ్ల ఆధారంగా మనం చూసినప్పుడు, ఒకటి ఒత్తిడి కావచ్చు, 2 సహకారం కావచ్చు, లేదా ఇంటి కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు. వీటి ఆధారంగా ఆమె ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేటువంటిది
జరిగింది అన్నటువంటి తెలుస్తుంది. ఇక ఆమె స్పృహలోకి వచ్చి మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రత్యేకమైన కారణాలు తెలుస్తాయి. సో దాదాపు డాక్టర్ల యొక్క కథనం మేరకు త్వరలోనే ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది ఉంటుంది. అది ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు జగన్ రెడ్డి మరియు వైసీపీ పార్టీ నాయకులు తిరుమల లడ్డు అంశంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కడపలో ఆయన మాట్లాడుతూ తిరుపతి మహాప్రసాదం లడ్డు విషయంలో వైసీపీ నాయకులు వాస్తవాలను అంగీకరించకుండా తప్పుదారి పట్టించే వాదనలు చేస్తున్నారన్నారు. తిరుమల మహాప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది నిజమని స్పష్టం చేస్తూ ఈ అంశాన్ని దాచిపెట్టి వైసీపీ నాయకులు ఈ రోజు ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా దుర్మార్గమైన విషపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైసీపీ పార్టీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి గురించి వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి మేము చెప్తున్నాం, ఈ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మర్డర్ జరిగిందయ్యా అంటే ఆరోపణ పత్రం మాత్రమే వచ్చింది. మర్డర్ జరిగింది అని తేలిపోయిన తర్వాత లేదు, మీరు చెయ్యి విరగడం ద్వారా మర్డర్ జరిగింది, ఆ చెయ్యి విరగలేదని ఇప్పుడు వచ్చిందని మీరు తప్పుడు దారిలో పక్కదారి పట్టించేటట్టు టాపిక్ని మొత్తం మీరు మాట్లాడుతూ అసందర్భంగా దాన్ని పట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయడం, రాష్ట్రమంతా అలజడులు సృష్టించడం, అలాగే కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి మీరు మీ చేతగాని తనాన్ని, మీ యొక్క ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తూ అసందర్భంగా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలని మభ్యపెట్టడానికే మీరు చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్ప దేవదేవుడి వైభవం ఉన్నటువంటిది, కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించకుండా మీరు ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే కల్తీ జరిగింది నిజం, అసలు సింథటిక్ నెయ్యి వాడారు, ఇది అసలైన నిజం. ఇది మర్డర్ అంటే, ఇది ఆరోపణ పత్రంలో ఛార్జ్ షీట్లో ఉన్న విషయం ఇది. మీరు మర్డర్ గురించి మాట్లాడకుండా చెయ్యి విరిగిందని చెప్పారు, చెయ్యి విరగలేదు చూడండి అని మీరు మాట్లాడుతూ మీరు నిస్సిగ్గుగా మొగుడిని కొట్టి మొగసాలకెక్కి ఏడ్చినట్టు మీరు నిస్సిగ్గుగా మీరు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా? మీరు కులాల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి ఈ కూటమిని విచ్ఛిన్నం చేసి, ఏదైతే కూటమి ఇంత బలంగా ఉందో, ఐకమత్యంగా ఉందో, కూటమిని మీరు విచ్ఛిన్నం చేయాలని, కులాల మధ్య తగువు పెట్టాలని మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి, ఈ యొక్క విషపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా ప్రజలందరికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి చేతగాక, ఏమి చేతగాక చేసుకోలేక ఇతను పక్కదారులు పట్టి విష బీజాలు నాటి సమాజంలో అల్లరి సృష్టించి, పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రం తగలబడిపోయేలాగా, ఒక బీహార్ లాగా తయారయ్యేగా చేయాలని కుట్ర పన్ని ఈ యొక్క పక్కదారులు పట్టేటువంటి విష ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ కుతంత్రాలు ఇక ఎంత మాత్రం చెల్లవు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కల్తీ జరిగింది నిజం, వాస్తవం. అది ఏంటో ప్రతి ఒక్కటి కూడా మీకు అడిషనల్ ఛార్జ్ షీట్ ద్వారా మొత్తం తెలుస్తాయి. ఛార్జ్ షీట్ అన్నది ఒట్టి ఆరోపణ పత్రం మాత్రమే, ఇంకా తీర్పు రాలేదు. తీర్పు వచ్చినాక మాట్లాడడం తప్ప తీర్పు రాకముందే చక్కలు గుద్దుకుంటూ మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పడం నిస్సిగ్గుగా మీరు చేసినటువంటి నిస్సిగ్గు రాజకీయం అని తెలుపుతూ, ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నాం. జై జనసేన. ప్రొద్దుటూరు పెన్నా నది పరివాహక ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన వారాహి అమ్మవారి ఆలయాన్ని గురువారం రాత్రి ఫారెస్ట్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయం కూల్చివేసిన ప్రదేశాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు పరిశీలించారు. ఆలయం ఫారెస్ట్ ల్యాండ్ లో ఉన్నప్పటికీ హిందూ దేవాలయాన్ని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం అనేది చాలా తప్పు అని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయం కూల్చేసిన ప్రదేశంలోనే తిరిగి నూతన ఆలయ నిర్మాణం చేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తానని, భవిష్యత్ కాలంలో అధికారుల వలన ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆలయాన్ని కూలదోసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. నిన్నటి దినం ఇక్కడ నిర్మించిన దేవాలయం అంటే కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం.
అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. మళ్ళీ ఇది స్వామి కొత్తగా దీనిని ఈ స్వామి ప్రత్యంగిరి అమ్మవారిను స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న పలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఏ సమస్య ఇది ఎవరు దీన్ని ఇంతటితో ఆపేయాలా? కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఒక మున్సిపల్ అధికారి స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లి 1/3 కాఫీ అడగ్గా అలా ఇవ్వలేము అని హోటల్ యజమాని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అధికారి జేసీబీతో దుకాణం వద్ద ర్యాంప్ తొలగించే ప్రయత్నం చేసిన ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది. డ్రైనేజీ మీద ఉన్న ర్యాంప్ ను పగలగొట్టాలి అని ప్రయత్నించి తద్వారా ఆ హోటల్ కి మార్గం లేకుండా చేస్తే ఆ హోటల్ వ్యాపారం దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో జేసీబీని తెచ్చి పగలగొట్టాలని చూశారు. అయితే హోటల్ యజమాని టౌన్ లో ప్రతి చోట డ్రైనేజీ మీద ఇలానే ఉంటుంది అని అన్ని ర్యాంపులు కూడా పగలగొట్టాలి అంటూ జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుతిరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విషయం తెలుసుకున్న కమిషనర్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. To follow. Do you have any? You don't know English. You don't know rules. Follow that rule. People are traffic in the కడప జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, తనపై దాడి జరిగేలా అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ పరామర్శకు వెళ్లే సమయంలో 500 వాహనాలు, భారీ మార్బలం ఏం అవసరమని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అందరి కథ చెబుతానంటూ బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. చెలో పోతిరెడ్డిపాడు కాదు, చెలో రాయలసీమ అంటూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేకపోయిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు 4 ఏళ్లుగా ఎందుకు తొలగించలేకపోయారో వివరించాలని కోరారు. 5 ఏళ్లలో ఇచ్చిన జీవోలకు అనుగుణంగా పనులు ఎందుకు జరగలేదని ప్రశ్నించిన ఆయన వైసీపీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చేసిన ఖర్చులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రెచ్చగొట్టబడ్డాయని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తున్నాం. పరామర్శకు పోయేటప్పుడు 500 కార్లు, మందులు మొబిలైజ్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పోయి నీ బాధ్యతలను పరామర్శించిరా. దానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టడం ఎందుకు? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద విరుచుకుపడడం ఎందుకు? ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతూ ఉంది రాష్ట్రం మీద. అది 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. మీరేం చేశారో ప్రజలు చూసినారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళా 3 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ మేము వస్తాం, పోలీసులు కథ చెప్తాం, మీ కథ చెప్తామని మాట్లాడుతూ ఉంటారు. నిన్న పోతిరెడ్డిపాడుకు పోయినారు రాయలసీమ నాయకులంతా. మీరందరూ పోవాల్సింది పోతిరెడ్డిపాడుకు కాదు,
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన హయాంలో అధికారం లేకొచ్చిన 5-6 నెలల్లోనే జీవోలు ఇచ్చి మొదలుపెట్టాడు. 4-5 సంవత్సరాల కాలం ఇస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పి రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీ మాజీ ముఖ్యమంత్రి గారిని అడగండి. అడగాల్సింది మమ్మల్ని కాదు. మీరు తలపెట్టిన ప్రాజెక్టులు 5 సంవత్సరాలు సంపూర్ణ అధికారం ఇస్తే పూర్తి చేయలేక మీరు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, నీళ్ళ డ్రామాలు, ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణకు ఆంధ్రాకు ముడిపెట్టడం, కృష్ణా జలాల వాటాలో వాళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారని మాట్లాడడం, ఆంధ్ర పట్టించుకోలేదని మాట్లాడడం. ఈరోజు ఒకసారి చూస్తే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోతిరెడ్డిపాడు ఏం చేయని పోయినారు, అక్కడికి ఏమి ధర్నా దీక్షలు చేస్తారు, మీరెందుకు పూర్తి చేయలేకపోయినామని చెప్పి మీరు ముందు సమాధానం చెప్పాలి. 4 సంవత్సరాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేని మీరు ఎత్తించలేకపోయినారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మీరు మిలాఖతులో ఉన్నారు కదా, సఖ్యతలో ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన స్టేను మీరు ఎత్తలేకపోయినారు? ఒక ఛాలెంజ్ విసురుతూ ఉండా. 2014 నుంచి 19 కాలంలో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము ఖర్చు చేశాం. 19 నుంచి 24 మధ్య 5 సంవత్సరాల కాలం ఇస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేశాం. దాంట్లో 1000 కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మట్టి పనులు తోడేదానికి ఖర్చు పెట్టి 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి నేషనల్ ట్రిబ్యునల్ నుంచి మొట్టికాయలు వేయించుకొని ఫైన్లు కట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యమా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళు వైఫల్యం చెంది ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేయమని పోతిరెడ్డిపాడుకు పోతే సమాధానం చెప్పాల్సింది మేము కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఫెయిల్యూర్ను మీరు ప్రశ్నించండి, ఆయన ఇంటి ముందు పోయి దీక్షలు చేయండి, మా ఇంటి ముందు మా పోతిరెడ్డిపాడులో కాదు. కడప నగరంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలైన వైఎస్ఆర్ ఆడిటోరియం, నేకనామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం స్థలాన్ని పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర ఆరోపించారు. కడప నగరపాలక సంస్థ పాలకవర్గం కమిషనర్ తక్షణం ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. ఈ మేరకు వారు స్థానిక నేకనామ్ ఖాన్ కళాక్షేత్రంను సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరగనున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 13వ అంశంగా కడప నగరపాలక సంస్థకు చెందిన ముఖ్యమైన 4 ఆస్తులు వైఎస్ఆర్ ఆడిటోరియం, నేకనామ్ ఖాన్ కళాక్షేత్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం ఆస్తులు నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో ఉన్నవి. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అమలు చేయటకు ప్రతిపాదించబడింది. గతంలో పాత మున్సిపల్ కార్యాలయం స్థలాన్ని మౌర్య అనే సంస్థకు కట్టబెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమానికి వెనక్కి తగ్గి ప్రైవేటీకరణ రద్దు చేశారన్నారు. కడప నగరపాలక సంస్థలో విలువైన ప్రభుత్వ సంస్థలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం విడ్డూరంగా ఉందని, నగరంలో ఉన్నది వైసీపీ పాలకవర్గమా లేక కూటమి పాలకవర్గమా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్ వీటిని ఇవాళ పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టాలనేటువంటి ఆలోచన కడప నగరపాలక సంస్థ మేయరు స్వహస్తాలతో ఆమోదంతో బయటకు వచ్చినటువంటి అజెండా అంశాలు. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇదివరకే ఒకసారి గత పాలకవర్గంలో కూడా పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని మౌంట్ మౌర్య అనేటువంటి ఒక కార్పొరేట్ దిగ్గజానికి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ రోజు కూడా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులని కూడా వ్యతిరేకించే పోరాటం చేసే ఆ రోజు పాలకవర్గం వెనక్కి తగ్గి భవిష్యత్తులో కూడా దీన్ని ప్రైవేటు పరం చేయమని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ పీపీపీ మోడల్లో కడప నగరపాలక సంస్థలో ఉన్న ప్రాపర్టీస్ను ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఒకవైపేమో రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఇవాళ కడప నగరపాలక సంస్థలో పాలనలో ఉంది.
మరి ఆ పాలనలో ఏలుబడిలో ఉన్నటువంటి పాలకవర్గము మరి వాళ్ళ స్వహస్తాలతో ఇవాళ ఈ పీపీపీ మోడల్లో అమలు చేయడం అంటే పైన చెప్పేది ఒకటి, కింద జరిగేది ఇంకొకటి. పోనీ ఒకవేళ ఏమన్నా మీరేమన్నా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నగరపాలక సంస్థ కమిషనర్ ఏమైనా ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఆలోచనకు ఒడిగట్టాడంటే మీరు నగరపాలక సంస్థ పాలకవర్గం ఏం చెప్పాలి? వ్రాతపూర్వకంగా మీరు ఫిర్యాదు చేసి అజెండాలో ఈ అంశాన్ని తొలగించాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకున్నారు? కొంతమంది ఏం చెప్తున్నారు, దీన్ని మేము రేపొద్దున జనరల్ బాడీలో వ్యతిరేకిస్తాం. ఒకవేళ వ్యతిరేకించేటువంటి క్రమంలో కూడా కొంతమంది ఏదైనా లోపభూయిష్టమైనటువంటి ఒప్పందాలు చేసుకొని వీటిని మంచుకోటి పంచుకుంటే రేపొద్దున విలువైనటువంటి ప్రాపర్టీస్ అంతా ప్రైవేటు వ్యక్తులకు చేతులేకపోతే జరగబోయేదేంటి? ఇప్పటికే జిల్లా పరిషత్ స్థలాలన్నింటినీ కూడా కోట్ల విలువ చేసేటటువంటి స్థలాలలో 1.5 కోటితో కాంప్లెక్స్ కట్టి షాపింగ్ రూములకు లీజులకు ఇస్తామని అంటామంటే 2 ఎకరాల స్థలంలో 1.5 కోటితో ఒక బిల్డింగు ఏమాత్రం నిర్మాణం అవుతుందో మనందరికీ తెలుసు. దీని మాటున అధికార పార్టీ నేతలు కొల్లగొట్టాలనేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. పైగా జనరల్ బాడీలో పెట్టినటువంటి అంశాలు ఇంకొక అంశం ఉంది. ఇంతకుముందు అగ్నిపత్ పేరుతో ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగితే దానికి 92 లక్షలు ఖర్చు పెట్టేట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. 92 లక్షలు. కానీ ఇవాళ మున్సిపల్ స్టేడియంలో అగ్నిపత్ నిర్వహించినటువంటి అదే ప్లేస్లో రోజు ఉదయం సాయంత్రం వేల మంది వాకింగ్కి వస్తారు. యూరినల్కు పోవడానికి కూడా బాత్రూములు లేక ఇప్పటికీ అవస్థపడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో 92 లక్షలు దేనికి ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? దానికేమో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 25 లక్షలు అయితే ఇవాళ జనం నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి జనరల్ ఫండ్ నుంచి 65 లక్షల రూపాయలు కట్టాలని చెప్పి చెల్లించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.